ఈరోజు ఇంకొక మినీ వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఉన్న 9 డేస్ ఆర్ 12 డేస్, 13 డేస్ ఎవరో ఒకరు ఏదో ఒక ప్రసాదం ఇస్తూనే ఉంటారు కదా వినాయకుడికి. సో, ఈరోజు మా టర్న్ అనమాట. మేమైతే శనగలు ప్రసాదంగా ఇస్తున్నాము. దానికోసమే ఈ ప్రిపరేషన్. ఫస్ట్ అయితే అవి నీట్‌గా నానబెట్టేసుకున్న తర్వాత బాయిల్ చేసేసుకోవాలి. దాన్ని మంచిగా పోపెట్టేసుకోవడమే. ఉడికిన తర్వాత ఈ మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేపేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకోవడమే లేట్. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది కదా. వినాయకుడికి శనగలు ఎందుకు ఇష్టమో నాకు కూడా తెలీదు. బట్ కానీ అదైతే నా చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు ప్రసాదం కింద ఇస్తూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా మనం ఇచ్చేద్దాం. ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది మంచిగా. చాలా పొగలు వచ్చేసింది అసలు. వీడియో తీస్తేనే ఫోన్ హీట్ అయిపోయింది, అంత వేడిగా ఉంది. సో ఇప్పుడు మన ప్రసాదం ఫైనలీ ప్రిపేర్డ్. దీనైతే మంచిగా వినాయకుడికి సమర్పించేయడమే. ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి ప్రసాదం అయితే వినాయకుడి గుడికి మేము తీసుకెళ్ళిపోయాము. అండ్ దెన్ ప్రసాదం పెట్టేసాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.